హైదరాబాద్లోని చిలకలగూడలో ఘోరం జరిగింది. అమెరికా వీసా రాలేదని డాక్టర్ బలవన్ మరణానికి పాల్పడింది. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది డాక్టర్ రోహిణి. ఇక అమెరికా వెళ్లి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని అక్కడే రీసెర్చ్ రెసిడెన్సీ చేయాలనుకున్నారు డాక్టర్ రోహిణి. ఇక ఈ మేరకు కూడా వీసా రాకపోవడంతో కూడా తన కలలన్నీ కూడా కూలిపోతున్నాయి, తన కళ్ళ ముందలే అనుకుని కూడా నిద్ర మాత్రలు వింగి బలవన్ మరణానికి పాల్పడింది డాక్టర్ రోహిణి. ఈ విషయం సంచలనంగా మారింది. అమెరికా వీసా రాలేదని చెప్పి కూడా హైదరాబాద్లో అనేది ఇప్పుడు డాక్టర్ ఆత్మహత్య అనేది కూడా కలకలం రేపిందని చెప్పాలి. కేవలం వీసా రాలేదనే మనస్తాపం చెందింది. ఎందుకంటే తన కజకిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాక కూడా 2022లో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇండియాలో లైసెన్స్ కూడా పొందింది. కాకపోతే అమెరికా వెళ్ళి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ రెసిడెన్సీ చేయాలని కూడా ఎప్పుడు కూడా తను డ్రీమ్గా పెట్టుకుంది. అయితే ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూయార్క్కి వెళ్ళి బ్రోంక్సోలోని మాంటిఫెడి మెడికల్ సెంటర్కు వెళ్ళి అడ్మిషన్ లెటరు, ఈసీఎఫ్ ఎంజీ సర్టిఫికెట్లు రెడీ చేసుకుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని J1 వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ వీసాను విద్యార్థులు, రీసెర్చర్లు, డాక్టర్లకు ఇస్తూ ఉంటారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కూడా వీసా నిబంధనలు కఠినతరంగా మారిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు రోహిణికి సమస్యగా మారింది. మొదటి 3 విడతలు కూడా టెస్టులు పూర్తి చేసుకున్న ఆమెకు చివరి రౌండ్లో కూడా నిరాశ ఎదురైంది. గత నెల హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూ జరగగా కూడా ఆమెకి వీసా రాలేదు. పొటెన్షియల్ ఇంటెంట్ టు ఇమిగ్రేట్ అమెరికాలో ఉండిపోవాలనే ఉద్దేశం కారణాన్ని చెప్తూ కూడా వీసా రిజెక్ట్ చేశారు. ఇలా తన వీసా రిజెక్ట్ అవడంతో కూడా తను మనస్తాపానికి చెందినట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఈవెన్ ఇండియాలో తనకి పర్మిషన్ కూడా ఉంది, అలాంటిది ఇప్పుడు తన ఆత్మహత్య పాల్పడటం అనేది కూడా ఇప్పుడు కలకలం రేపిందనే చెప్పాలి. డీటెయిల్స్ ఏంటి అసలు? ఎస్ రేణుశ్రీ, ఏపీకి చెందిన గుంటూరు జిల్లాకి చెందిన అంటే ఏపీలో గుంటూరు జిల్లాకి చెందిన డాక్టర్ రోహిణి అయితే కజకిస్తాన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2022లో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇండియాలో లైసెన్స్ కూడా అయితే పొందింది. అమెరికాకు వెళ్లి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ చేయాలని ఆమెకైతే ఒక డ్రీమ్ గానీ కలలు గానీ కనేది. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత H1B వీసాలను కూడా బాగా అంటే కఠినత్వంగా అయితే చేశారు. ఇదే క్రమంలో ఆమె న్యూయార్క్ లో ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి బ్రోంక్స్ లోని మాటి మెడికల్ సెంటర్ కు వెళ్లి అడ్మిషన్ లెటర్ అయితే అప్లై చేశారు. సర్టిఫికేట్ రెడీ చేసుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకొని J1 వీసా కోసం కూడా ఆమె దరఖాస్తు చేసుకుంది. ఈ వీసాను విద్యార్థులకు, రీసెర్చర్లకు, డాక్టర్లకు అయితే ఇస్తారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వీసా నిబంధనలు కఠినత్వం చేయడం అయితే జరిగింది. రేణుశ్రీ, రోహిణికి అయితే ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో ఆ డాక్టర్ రోహిణికి అయితే ఇవన్నీ సమస్యగా మారి ఆ J1 వీసా కూడా కఠినత్వంగా చేయబట్టే ఆ వీసా అనేది రిజెక్ట్ చేయటం వల్ల ఆమె కొంత మనస్తాపానికి గురైంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే యూనివర్సిటీకి అప్లై చేసుకుందో ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీరు త్వరగా రావాలి అని అయితే ఆమెకు ఒక మెసేజ్ రూపంలో పంపటం అయితే జరిగింది. వాళ్ళు అటు నుంచి యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆమెని ఇబ్బంది పెడతా అంటే మీరు త్వరగా రావాలి, అడ్మిషన్లు అయిపోతున్నాయి, మీరు త్వరగా రావాలని అయితే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ కూడా ఆమెకి ఒక మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. రేణుశ్రీ, అలాగే ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆ J1 వీసాకు సంబంధించి అది కూడా కొంత లేట్ అవటం, కొంత రిజెక్ట్ అవటం వల్ల ఇంకా ఆమె కళలు నేను అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనే కళలుగానే మిగిలిపోతాయని ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళి ఏదైతే నిద్ర మాత్రలు అయితే మింగటం అయితే జరిగింది. రేణుశ్రీ, రైట్ సత్య, అయితే ఇప్పుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకొని వచ్చిన నిబంధనలు ఉన్నాయో అవి అమెరికా కళలు అనే వాళ్ళ పాలిట కూడా శాపంగా మారాయని ఇప్పుడు మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తూ ఉందని మనం చూడాలి. ఎందుకంటే సరే అంటే కేవలం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కోసం తను అమెరికా వెళ్తుంది అనుకుంటే అది డిఫరెంట్ రీజన్. కానీ ఇక్కడ చూసుకుంటే తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంది, ఇండియాలో తనకి డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా అర్హతలు పొందింది. ఆ తరువాత కూడా తను అమెరికా వెళ్ళలేదు అన్న ఒక్క కారణంతోనే తను మానసికంగా ఈ విధంగా కుంగుబాటుకు లోనవటం అసలు ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు అబ్జర్వ్ చేయలేదా? అసలు ఏంటి ఆమె స్థితి ఏంటి ఆ టైంలో?
ఎస్ రేణుశ్రీ, అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయులందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి చేసుకోవడానికి వీలు లేకుండా H1B వీసాని కఠినత్వం అయితే అంటే బాగా దృఢంగా కఠినత్వం అయితే చేశారు. ప్లస్ అదే విధంగా మనం చెప్పుకుంటే ఎవరైతే ఈ డాక్టర్ రోహిణి అయితే ఉందో ఆమె కూడా అక్కడ ఉన్న రీసెర్చ్ అంటే ఇక్కడ భారత్ లో లైసెన్స్ పొందింది. లైసెన్స్ పొందిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అమెరికా వెళ్ళటానికి ఆమె తీవ్ర ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కూడా ఆల్రెడీ అక్కడ ఒక అడ్మిషన్ లెటర్ కూడా వాళ్ళకి అప్లై చేశారు. చేసిన తర్వాత కూడా అయితే ఇక్కడ ఒకటి గమనించాలి రేణుశ్రీ, ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఏది మనకు సంబంధించిన ప్రకారం అయితే ఈ మట్టిలో పుట్టి ఇక్కడే సేవ చేయాలని కొంతమంది ఉంటారు. కానీ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని అక్కడికి వెళ్ళి మంచిగా ఉండాలి, మేము ఇంకా బాగా చదువుకోవాలని కొంతమంది ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏదైతే H1B వీసా రాకపోయినా సరే ఇక్కడ లైసెన్స్ పొందింది ఆల్రెడీ. మన భారతదేశంలో అయితే లైసెన్స్ ఇచ్చారు. ఆ లైసెన్స్ ప్రకారం ఇక్కడ చేసుకోవచ్చు. కానీ మరి ఆమె కుటుంబ పరిస్థితులు కానీ ఆమె ఉన్న పరిస్థితులను బట్టి కానీ మన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం ఎవరైతే అందుబాటులోకి అయితే రాలేదు. కానీ ఆమె మాత్రం చదువుకునేటప్పుడు కాడ నుంచి ఎప్పుడైనా సరే నేను అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి అని అయితే ఆమె స్నేహితులు అయితే దగ్గరున్న స్నేహితులు కూడా అయితే మనకు చెప్పారు. ఆమె ఒకే కళ నేను అమెరికాలో వెళ్ళి రీసెర్చ్ చేయాలి, అక్కడే నేను చదువుకోవాలి అన్నట్టయితే వారు ఉన్న కుటుంబ సభ్యులు కూడా చేశారు. అలాంటి కళలు నెరవేర్చకపోవడంతోనే ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళి నిద్ర మాత్రం మిగిలిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక డాక్టర్ రోహిణి ఆత్మహత్యతో కూడా ఒక విషయం అయితే జనాల్లోకి వచ్చిందనే చూడాలి. ఏదైతే ట్రంప్ నిబంధనలు కఠినతరం అయ్యాయో ఆ తర్వాత అనేక రీజన్స్తో కూడా వీసాలన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. చాలామంది కూడా అమెరికా వెళ్ళాలి అనుకున్న కళను మానుకొని దాన్ని అమెరికా కాకపోతే మరో దేశం వెళ్ళాలి, ఫస్ట్ మనం అనే వాళ్ళం ఏదో ఒక రంగంలో కూడా మనం అనుకున్న కళను సాధించడం ముఖ్యం. కానీ ఒకే అంటే అమెరికానే వెళ్ళాలి అనుకోవటం ఇవన్నీ కూడా కొంత మార్చుకుంటున్నారు జనాలు కూడా, వాళ్ళ ఆలోచన తీరుని కూడా మార్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ నిబంధనలు కఠినతరం అవటం వల్ల కూడా రోహిణి ఒక్కసారిగా కూడా తను ఏదైతే కలలు కన్నదో తను MBBS చేయటానికి ముందల నుంచి కానీ తన చిన్నప్పటి నుంచి కానీ ఉన్నటువంటి ఒక ఆ డ్రీమ్ కూడా ఇక నెరవేరదు అని చెప్పి రోహిణి ఒక ఒత్తిడికి లోనైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసు తర్వాత అయినా కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో ఏదైనా కానీ ఇప్పుడు మనకున్న స్కిల్ వీటి మీదే డిపెండ్ అయి ఉండదు వీసా రిజెక్ట్ అవటం అనేది. దీనికి చాలా కారణాలు ఉంటున్నాయి కాబట్టి ఒకసారి వీసా రిజెక్ట్ అయినంత మాత్రాన అక్కడితోనైతే లైఫ్ ఎండ్ చేసుకోవాలన్న ఆలోచన కానీ లేకపోతే అక్కడితో జీవితం ఆగిపోయింది అనే దానికి అస్సలు కూడా ఆస్కారం అనేది ఉండదు. ఇంకా రోహిణి విషయంలో కనుక చూసుకుంటే కనుక తను ఒక్కసారిగా కూడా అంటే ఒక మానసిక కుంగుబాటుకు లోనయ్యారని చెప్పే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా తను ఇక్కడ MBBS పూర్తి చేసి ఇక్కడ తను కజకిస్తాన్లో MBBS పూర్తి చేసిన తర్వాత భారతదేశంలో తన లైసెన్స్ కూడా పొందింది డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి. కాకపోతే తను ఏదైతే అమెరికా వెళ్ళి రీసెర్చ్ చేయాలి అనుకున్నారో దానికి ఒకవైపు ఆల్రెడీ కూడా యూనివర్సిటీకి వాటన్నిటికీ అప్లై చేసుకోవటం, మరోవైపు ఇక తను యూనివర్సిటీ నుంచి కూడా పర్మిషన్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇక నేను ఇక్కడ నాకు వీసా కనుక లభిస్తే నేను ఇంక అమెరికా వెళ్ళి ఇంకా నా రీసెర్చ్ కానీ నేను అనుకున్న డ్రీమ్ లైఫ్ని కూడా అక్కడ పొందవచ్చు అని చెప్పి రోహిణి అనుకున్నారు. కాకపోతే అదే సమయంలో ఒకవైపు ఏమో అక్కడ అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి, మీరు తొందరగా రావాలి అని చెప్పి రోహిణికి మెసేజెస్ వస్తున్నాయి. కానీ ఇక్కడేమో తన వీసా రిజెక్ట్ అయింది. దీంతో కూడా తన ఒక ఒత్తిడికి లోనయ్యారనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక ఈ వీసా పొందే ప్రాసెస్లో కూడా మొదటి 3 విడతల టెస్టులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆమెకి చివరి రౌండ్లో నిరాశ ఎదురైంది. గత నెల హైదరాబాద్లోని US కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూ జరిగింది, అప్పుడు వీసా రాలేదు. ఇక పొటెన్షియల్ ఇంటెంట్ టు ఇమిగ్రేట్ శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవాలనే ఉద్దేశం కారణాన్ని చూపుతూ కూడా వీసాని రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఈ పాయింట్ని మనం హైలైట్ చేసుకోవాలి. శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవాలి అనే ఉద్దేశం. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు చదువుకోవటానికి కానీ మరి ఏ ఇతరత్ర కారణాలకు అమెరికా వెళ్ళినా కానీ అక్కడ పూర్తిగా ఉండేందుకు ఇప్పుడు అస్సలు కూడా ట్రంప్ ఆ నిబంధన అనేది తీసేశారు. ఇప్పుడు అక్కడున్న వారే జాబ్ లేకపోతే పూర్తిగా ఉండేందుకు కూడా పర్మిషన్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తను పూర్తిగా కూడా అక్కడే ఉండే ఉద్దేశాన్ని కూడా తను చూపించడం జరిగింది. అందుకనే 4th రౌండ్లో కూడా వీసా రిజెక్ట్ చేశారు. J1 వీసాకి ఈ కారణాన్ని అరుదుగా వాడుతూ ఉంటారు. పైగా స్టెప్ 1 US MLE స్కోర్
248 రాగా కూడా స్టెప్ 2లో CAK 252 వచ్చింది. ఇవి అమెరికాలో టాప్ రెసిడెన్సీలకు సరిపోతాయి. అయినా J1 వీసా రాకపోయేసరికి జాయిన్ అయ్యే అవకాశం లేదు. మరోవైపు వెంటనే వచ్చి జాయిన్ అవ్వాలంటూ కూడా అక్కడ యూనివర్సిటీ నుంచి కూడా సమాచారం రావడంతో ఒత్తిడికి గురైంది. తన అమెరికా కళ చెదిరిపోతుందనే నిరాశలో డిప్రెషన్కి గురై కూడా రోహిణి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఎంతో అంటే వైద్య రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి, ఎంతో కష్టపడి MBBS డిగ్రీ పొందినటువంటి రోహిణి ఈ విధంగా కూడా అమెరికా కళ నెరవేరదు అని ఒక నిరాశతో తను మృతి చెందటం మాత్రం చాలా బాధాకరం.